అందరికీ నమస్కారము. దొండకాయ కూర ఇలా చేసామంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇంక ఈ ముక్కల్ని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెమే వాటర్ పోయాలి, ఎక్కువ పోయకూడదు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మనం ముక్కలకు సరిపడా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఆ వాటర్ మిగలకుండా ఉడకనిచ్చేయాలి. మరీ మెత్తగా లైలాగా ఉడకనియకూడదు. ముక్కలాగా ఉండేటట్టే కొంచెం వాటర్ పోయడం వల్ల మంచిగా ఉడికిపోతాయి. వాటర్ ముక్కలు ఉడికినాక మిగలకుండా ఇనికేటట్టు పోసుకోవాలి కొంచెం. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, ఒక 5-6 ఎండుమిర్చి, స్పైసీ తినే వాళ్ళని బట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేగనిచ్చేయాలి. ఇవి ఎర్రగా చిన్న మంట మీదనే వేగనియాలి. ఎర్రగా వేగిన తర్వాత ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే మంచిగా వేగిపోతాయి. మనం ముక్కలు వేసిన దానికంటే ఈ తురుము వేస్తే వేగిపోతుంది. బాగా ఎర్రగా వేగనీయకూడదు. ఇలా నీరు అనేది పోతే సరిపోతుంది. మనకు కొబ్బరిలో నీరు పోతే సరిపోతుంది. అది గ్రైండర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి పొడిలాగా పట్టేసుకోవాలి. మళ్ళీ ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి నూనె పోసేసుకొని కర్రీకి సరిపడా ఆవాలు వేసుకోవాలి. పెద్ద చెంచాడు కరివేపాకు వేసుకోవాలి. మనం ఈ ఉడికిన దొండకాయ ముక్కలు ఇలా వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి ఆయిల్లో. వేగిన తర్వాత మనం చేసిన పౌడర్ వేసేయాలి. ఈ ముక్కలలో కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. వేగపోయినా బాగానే ఉంటుంది టేస్ట్. ఇలా ఈ పౌడర్ వేసిన తర్వాత మంచిగా వేగనిచ్చేయాలి. ముక్కలకు అంతా ఈ పౌడర్ పట్టుకోవాలి. పౌడర్ మంచిగా ఈ కలర్ వచ్చే వరకు వేగనియాలి. మాడిపోనీయకూడదు. ఇలా ఈ ముక్కలకు సరిపడా మనకు చింతపండు పులుపుని బట్టి కొంచెం చిన్న టీ గ్లాసుడు రసం తీసేసుకొని పోసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కొంచెమే పోసుకోవాలి. ఈ ముక్కలకు సరిపడా పులుపుని చూసి పోసుకోవాలి. కాకపోతే బాగా ఎక్కువ పోయకూడదు. ముక్క మునిగేటట్టు ఇలా పోసుకుంటే సరిపోతుంది. మనకు కొంచెంసేపు ఉడకనిచ్చేయాలి. మనం పోసిన పులుసు దగ్గరికి అయ్యేలాగా ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా చక్కటి గ్రేవీతోటి గుజ్జుతోటి ఒక పచ్చడిలాగా రోటి పచ్చడిలాగా మంచి దొండకాయ కర్రీ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ దొండకాయ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.